కీలుబొమ్మల ఆట గురించి మీ అందరికీ తెలిసిందేగా. ఓ కళాకారుడు తన చేతి వేళ్లకు తాళ్లతో బొమ్మలను కట్టుకొని వాటిని ఆడిస్తుంటాడు. ఆ ఆట మనకు ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించకపోవచ్చేమో కానీ మన సిస్టంలో మాత్రం దాదాపు అలాంటి పరిస్థితులే కనిపిస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం ఏకంగా సిస్టమ్నే తన చేతి వేళ్లతో ఆడిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఆ పెద్ద మనిషి ఎవరో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అనుముల రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన కొత్తలో రేవంత్ రెడ్డిపై ప్రతి ఒక్కరిలోనూ ఓ పాజిటివ్ కోణం అయితే ఉండేది. కొత్త మార్పు తీసుకొస్తాడన్న భావన ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తమైంది. కానీ రాను రాను ఆ పాజిటివ్ వైబ్స్ తగ్గి నెగిటివిటీ ఎక్కువైపోయింది. ఇందుకు కారణం ప్రజాపాలన పేరుతో నియంతలా కొన్ని చెత్త నిర్ణయాలు తీసుకోవడమే. హైడ్రా నుంచి మొదలుకొని అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దాకా రేవంత్ రెడ్డి తీరు డిక్టేటర్షిప్ లాగానే అనిపిస్తుంది. సరే, గత సంగతుల్ని పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతం అల్లు అర్జున్ గురించే మాట్లాడుకుందాం. ఈ స్టార్ హీరో విషయంలో బాధితుల కన్నా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వ అధికారులైన పోలీసులే ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎలాగైనా ఈ వ్యవహారంలో బన్నీదే తప్పని నిరూపించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పాలనలో జరిగిన తప్పిదాలను పూర్తిగా పక్కకు నెట్టేసి బన్నీ మీదే స్పెషల్ ఫోకస్ పెట్టడాన్ని మనం క్లారిటీగా గమనించవచ్చు. పుష్ప 2 సక్సెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయేంత వరకు ఈ సంధ్య థియేటర్ ఘటనని కాంగ్రెస్ నేతలు ఎవరూ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. రేవతి మరణంపై తూతూ మంత్రంగా ఏవో ప్రకటనలు చేశారే తప్ప ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ని పరామర్శించిన దాఖలాలే కనిపించలేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడో అప్పటి నుంచే బన్నీని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఒకరి తర్వాత మరోరు శ్రీతేజ్ని పరామర్శించడం, రేవతి కుటుంబ సభ్యులను కలవడం జరిగింది. అదొక ఎత్తైతే బన్నీని లక్ష్యంగా చేసుకొని కొందరి నేతలు నోటికొచ్చిన మాటలు మాట్లాడేస్తున్నారు. బూతులు తిట్టడానికి కూడా వెనుకాడటం లేదు. మరొక చెత్త సినిమా తీసినాం. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా. అది ఒక స్మగ్లర్ సినిమా. అది నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతిగా మార్చుకోకుంటే తప్పదంగా కాంగ్రెస్ కూడా తెలంగాణలో సినిమాలు కూడా ఆడనీయం కొడుకని చెప్తాం. కాంగ్రెస్ అనుచరులైతే నేరుగా బన్నీ ఇంటిపైన దాడి చేశారు. ఇదంతా ఎందుకు? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టినందుకేనా? ఓ రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే బెయిల్ మీద బన్నీ బయటకు వచ్చాడో అప్పటి నుంచి ఈ వ్యవహారం బన్నీ వర్సెస్ కాంగ్రెస్ సర్కార్ గొడవగా మారిపోయింది. బన్నీ అరెస్టు విషయంలో తమ మీద నెగిటివ్ మరకలు పట్టడంతో వాటిని తుడుచుకునేందుకు రాజకీయ కసరత్తులతో పాటు యంత్రాంగాన్నే అనుకూలంగా మార్చుకుంటోంది. ఓవైపు పార్టీ నేతలు మాటల దాడిని కొనసాగిస్తే మరోవైపు తమ తప్పేమీ లేదని కప్పిపుచ్చుకోవడం కోసం పోలీస్ వ్యవస్థ తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఆ రోజు జరిగిన ఘటనలో భద్రతా వైఫల్యం ఏమీ లేదని చాటి చెప్పుకునేందుకు పర్మిషన్ లేకుండానే బన్నీ రోడ్ షో నిర్వహించాడని పదే పదే చెప్తోంది. అంతేకాదు, థియేటర్ లోపల తన్ని ఏ పోలీస్ అధికారి కలవలేదని బన్నీ చెప్తే తాము కలిశామంటూ నిరూపించుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్లను విడుదల చేసింది. మీరే నిజాలు నిగ్గు తేల్చండి అంటూ ట్విట్టర్లో వాటిని షేర్ చేయడం జరిగింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అల్లు అర్జున్ కేసు ఇప్పుడు హైకోర్టులో ఉంది. కోర్టులో కేసు ఉన్నప్పుడు దాని వివరాలను బయట పెట్టకూడదు. ఏ డాక్యుమెంట్ అయినా సరే కోర్టులోనే వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తప్ప ఇలా పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు. కానీ హైదరాబాద్ పోలీసులు ఇక్కడ బన్నీదే తప్పని చెప్పేందుకు సీసీటీవీ ఫుటేజ్లను రివీల్ చేశారు. ఈ క్రమంలోనే బన్నీ రాకముందే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిందని ఓ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఆ వీడియో మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు వార్నింగ్ ఇవ్వడం విస్తుపోయేలా చేస్తోంది. కేసు విచారణ జరుగుతున్న టైంలో ఇలాంటి వీడియోలు స్ప్రెడ్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడే మన పోలీస్ బాసులు అడ్డంగా దొరికిపోయారని చెప్పుకోవచ్చు. ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు వీడియోలు వైరల్ చేయొద్దని చెప్తున్న పోలీసులు మరి ఆ కేసుని సాక్షులను ప్రభావితం చేసేలా సీసీటీవీ ఫుటేజ్లను వాళ్ళెందుకు రిలీజ్ చేశారు? సంధ్య థియేటర్ స్టాంపీడ్ షాకింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రూఫ్స్ పేరుతో
హైదరాబాద్ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్లో ఎందుకు పోస్ట్ చేశారు? పైగా దానికి జడ్జ్ యువర్ సెల్ఫ్ అని టైటిల్ కూడా పెట్టారు. మరి దాని అర్థం ఏంటి? ప్రజలే ఏది నేరమో ఎవరు నేరగాళ్ళో జడ్జ్ చేసుకుంటే ఇక మన కోర్టులు ఉన్నది ఎందుకు? అసలు ఓ కేసుకి సంబంధించిన మెటీరియల్ని బయటపెట్టడం నేరం అనేది మీకు తెలీదా? డిసెంబర్ 19వ తేదీన ఐఎమ్ సైబర్ వైల్డ్ ఫైర్ అనే ఓ జీమెయిల్ ఐడి నుండి కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు, సోషల్ మీడియా హ్యాండిళ్లకు సంధ్యా థియేటర్ ఘటన తాలూకా నిజాలు అంటూ ఓ వీడియోను పంపింది ఎవరు? నీ పోలీస్ శాఖన లేక కాంగ్రెస్ ఐటీ సెల్ వారా? సరే, ఆ వీడియోల వెనుక పోలీస్ శాఖ హస్తం లేదనే అనుకుందాం. మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేసిన ఆ వీడియోలను యాజ్ ఇట్ ఈస్గా పోలీస్ శాఖ ఎందుకు వాడుతోంది? ఈ కేసు హైకోర్టులో ఉన్నప్పుడు వీడియోలు, ఫోటోలు ఎడిట్ చేసి విచారణ క్రమంలో తెలిసిన నిజాలు అని మీరెలా నిర్ధారిస్తారు? మీరే జడ్జ్, జ్యూరీ అండ్ ఎగ్జిక్యూషనర్ అని అనుకుంటున్నారా? మీరే వీడియోలు పెట్టి ఇప్పుడేమో తమకు అనుకూలంగా లేని వీడియోలు పోస్ట్ చేస్తున్న పౌరులపై కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకు న్యాయం? పోలీసుల తీరు చూస్తుంటే ఒక రాజకీయ నాయకుడి ఈగో సంతృప్తి పరచడం కోసమే వీళ్ళు ఇలా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఓ హీరోపై ఓ నాయకుడికి ఉన్న కక్ష సాధింపు చర్యలో వీళ్ళు కూడా భాగస్వామ్యులేనా అనే సందేహం వచ్చేలా చేస్తోంది. పోలీసులు ఉన్నది తప్పుదారి పడుతున్న సిస్టమ్ని కరెక్ట్ చేయడం, కేసుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించి న్యాయాన్ని గెలిపించి సామాన్య పౌరుల పట్ల అండగా నిలవడానికి. మరి మీరు ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? ఇంతకీ నీ అత్యుత్సాహం దేనికి? రేవతికి న్యాయం కోసమా? రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసమా?